ఓం శాంతి. విచార సాగర మథనం చేసి ఎటువంటి ఒక టాపిక్ను తీయండి. అంటే అన్ని స్థానాలలో ఒకే టాపిక్పై భాషణ జరగాలి. ఇదే మీ ఐక్యత. కర్మ బంధనాల నుండి అతీతంగా అవ్వండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మ సోదరునిగా భావిస్తూ సోదరుడిని చూడండి. తండ్రి ద్వారా వినేటప్పుడు కూడా తండ్రిని బ్రుకుటిలో చూడండి. సోదర దృష్టితో ఆ స్నేహం మరియు సంబంధం పక్కా అయిపోతుంది. ఇదే కష్టమైన విషయము. దీని ద్వారానే పాస్ విత్ ఆనర్లుగా అవుతారు. ఉన్నత పదవిని పొందే పిల్లలు ఈ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. మృత్యువుపై విజయాన్ని ఎలా పొందడం జరుగుతుంది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇదే అమరులుగా చేస్తుంది. దీని ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అక్కడ మృత్యువు అనేది ఉండదు. వివరణ అయితే ఒకటే ఉంది, కానీ భిన్న భిన్న టాపిక్లను వినడం ద్వారా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది అన్న సంతోషం ఉంటుంది. పరంపిత పరమాత్మ తప్ప విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు సలహాను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సలహా ఇచ్చే వారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు ప్రైజ్ ఎలా ఇస్తారు మరియు ఎవరు ఇస్తారు అన్నది కూడా ఒక టాపిక్. ఈ విధంగా చాలా విచార సాగర మథనం చేసి టాపిక్లను తీయాలి. ఇక్కడ మీరేదైతే చూస్తారో అదంతా అసురత్వమే. దానిని చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. ఇప్పుడు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అదే బుద్ధిలో ఉంచుకోండి. మొత్తం ప్రపంచం అంతటిలో ఐకమత్యం లేదు. రామరాజ్యం గురించి ఆవు పులి కలిసి నీళ్లు తాగుతాయి అన్న గాయనం ఉంది. త్రేతాయుగంలోనే ఇటువంటి గాయనం ఉంటే మరి సత్యయుగంలో ఏమీ ఉండదు. ఇకపోతే శాస్త్రాల్లోనైతే అనేక కథలను రాసేశారు. ఈ సమయంలో మనం ఈశ్వరీయ సంతానం నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాము. ఇది ఎంత సహజమైన విషయం, కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. మనం ఈశ్వరీయ సంతానం కావున తప్పకుండా స్వర్గాధిపతులుగా ఉండాలి. ఎందుకంటే ఆ తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. తెలివైన వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోకి ఏమని వస్తుందంటే మనం తండ్రి నుండి వారసత్వాన్ని అయితే తప్పకుండా తీసుకోవాలి. సైలెన్స్తో డ్రామా తయారవ్వదు. మనం సైలెన్స్తో ఎలా ఉంటాము అనేది పిల్లలకి తెలుసు. ఏ విధంగా అక్కడ ఆత్మల వృక్షం ఉందో అలాగా ఇక్కడ మనుషులది ఉంది. కావున ఇటువంటి విషయాలను బుద్ధిలో ఉంచుకొని మీరు భాషణ చేయవచ్చు. ప్రకృతి యొక్క అలజడి ప్రభావం నుండి ముక్తులై ఫరిస్తాగా అయ్యారా? మీ స్థితిని తయారు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారా? లేక ఏమవుతుందో అన్న ఈ ఆలోచనలోనే మునిగి ఉన్నారా? బాబా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. వీరు కూడా సోదరుడే అన్న ఈ దృష్టి ద్వారా కర్మ బంధనాల నుండి అతీతంగా అయిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. కేవలం తండ్రి మాత్రమే గుర్తుంటారు. మీరు ఇప్పుడు ఏదైతే వింటారో అది మళ్ళీ కొత్త వారు వచ్చి వింటారు. కొందరేమో మేము ఆలస్యంగా వచ్చాము అని అంటారు. అరే, మీరైతే ఇంకా ఫస్ట్ క్లాస్ గుహ్యాతి గుహ్యమైన విషయాలను వింటారు. పురుషార్థం చేయగానే ఉన్నతి పదవి లభిస్తుంది. మాయ అయితే చివరి వరకు వదలదు. మీరు విజయం పొందేంత వరకు మాయ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఆ తరువాత మీరు సునాయాసంగా వెళ్ళిపోతారు. మొదటి నుండి ఈ జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు. సంగమయుగ బ్రాహ్మణులైన మీకే తెలుసు. ఈ సంగమ యుగాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలోకి వస్తుంది. తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాని గురించి ఆలోచించడము, సెమినార్ చేయడము పిల్లలైన మీ పని. బాబా ఏమి వద్దనరు. అచ్చా, ఎక్కువ వినిపించడం వలన లాభం ఏముంది? తండ్రి అంటారు, మన్మనాభవ. సదా ఏమని నశ ఉండాలంటే సంగమయుగ బ్రాహ్మణులైన మనం దేవతల కన్నా ఉన్నతమైన వారము. ఎందుకంటే ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానం. మనం మాస్టర్స్ జ్ఞానసాగరులము. ఈ సమయంలో మనలో అన్ని విశేషతలు నిండుతున్నాయి. తండ్రి ఏదైతే అర్థం చేయించారో అదే బుద్ధిలో ఉంచుకోవాలి. మిగిలినవి ఏవైనా వినకండి. చూస్తూ చూడకండి. చెడును వినకండి, చెడును చూడకండి. ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలమును ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మభవ. తండ్రితో పాటు ఉంటూ కర్మలు చేసినట్లయితే డబుల్ నైట్గా ఉంటారు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.